అన్న క్యాంటీన్ వల్ల పేదలకు మేనేజ్ జరుగుతుంది. ఇంకా తల్లికి వందనం కూడా ఈ రోజు అనౌన్స్ చేస్తాడు. ఇంకా అది కూడా మనకు మే జూన్లలో వచ్చే అవకాశం ఉంది. అంటే ఫ్రీ బస్సు పెడతా అంటున్నారు మహిళలకి, ఎట్లా అనిపిస్తుంది సార్? ఫ్రీ బస్సు వల్ల కర్ణాటకలో, ఇక్కడ తెలంగాణ, తమిళనాడులో అమలు చేస్తారు. అది ఫెయిల్ అయిందని తెలిసింది. దానివల్ల పెద్దగా ప్రయోజనం ఉండదు నాకు అనిపిస్తుంది. ముఖ్యంగా మనకు తల్లికి వందనం, ఈ గ్యాస్ సిలిండరు ఇలాంటివే బాగా ఉండేది. అంటే టీజీ భరత్ గారు ఎమ్మెల్యే, ఫస్ట్ టైం ఎమ్మెల్యే, నెక్స్ట్ వెంటనే మినిస్టర్ కూడా ఎలా అనిపిస్తుంది? ఆనందం ఉంది. ఎందుకంటే ఆయన మొట్టమొదటిసారిగా మినిస్టర్ పదవి దక్కించుకున్నందుకు మాకు కూడా చాలా ఆనందం ఉంది. కరోనా వాస్తవం అయినందుకు. అందులో భారీ పరిశ్రమల శాఖ కదా. అంటే మనకు ఇక్కడ వచ్చినప్పుడు ఫ్యాక్టరీ కూడా రావడం, మన ఊరకల్లో వస్తాయనేసి అన్నారు. ఆయన ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కూడా అదే బాధ్యతగా ఉంటున్నారు. ఎందుకంటే నెక్స్ట్ టైం మళ్ళీ ఆయన పోటీ చేయాలంటే అది ముఖ్యమైన విషయం. అది అంటే టీజీ వెంకటేష్ గారు చూసారు కదా, ఎలా అనిపిస్తుంది? టీజీ వెంకటేష్ ఆయన కూడా ఇచ్చిన మాట కొన్ని నెరవేర్చినారు. ఇంకా భరత్ కూడా అలాంటి వాడే, మన కొడుకు, తండ్రికి తగ్గ తనేడే ఆయన. సార్, జగన్ బాగా ఫెయిల్ అవడానికి ముఖ్య కారణం అంటే ఏం చెప్తారు? మొదట్లో వాళ్ళ మినిస్టర్లు వాళ్ళు వాడిన పదజాలాలే మొట్టమొదటి. ఎవరెవరు అనుకోవచ్చు? మన పేర్లు ఎందుకు, నాని, అనిల్ కుమార్ యాదవ్, ఫస్ట్ రోజా, వాళ్ళు కొద్దిగా ఓవర్ గా వెళ్ళిపోయినారు. వాళ్ళు అమలు చేసిన స్కీములు బాగానే ఉన్నాయి, లేదని కాదు. అమ్మఒడి బాగుంది. ఆ తర్వాత సచివాలయాలు ఏర్పాటు చేశారు, అది కూడా మేము సంతోషించినాం. సచివాలయం అనేది ముఖ్యంగా అమ్మఒడి బాగానే అమలు చేశారు. ఇంకా ఏమంటే రేషన్ కార్డులది ఇంటికాడ వచ్చి పెట్టేది పెద్దగా ప్రయోజనం లేదు. అది మన సిటీ లెవెల్లో ఏమన్నా ఇంకా పల్లెటూళ్ళలో ఏమన్నా బెనిఫిట్ ఉందేమో వాళ్ళకి ఇంటికాడ వచ్చి రేషన్ వేసేది. ఇక్కడ సిటీలలో మాత్రం అది పెద్దగా ప్రయోజనం లేదు. ఎందుకంటే అతను వచ్చినప్పుడే మనం లైన్లో ఉండాలి. అది ఒక పెద్ద సమస్య అయిపోతుంది. దానివల్ల పెద్ద ప్రయోజనం లేదు. అమ్మఒడి ఒకటి హైలైట్, సచివాలయం, అవి రెండు నచ్చినాయి.